న్యూస్ 24 తెలుగుకి స్వాగతం. వార్తలోని ముఖ్యాంశాలు చూద్దాం. విజయనగరం జిల్లా గజపతి నగరం వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బొత్స అప్పల నర్సయ్య మాట్లాడుతూ మంత్రి నారా లోకేష్ ఐఏఎస్ ఐపీఎస్ అధికారులను వైసీపీ నాయకులను ఏ విధంగా జైలుకు పంపాలో అని రెడ్ బుక్ లో రాసుకుని అమలు చేస్తున్నారని, రెడ్ బుక్ పట్టుకుని ప్రతి జిల్లా తిరుగుతూ అధికారులను వైసీపీ నాయకులను భయపెడుతున్నారన్నారు. మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు అధికారులను రూల్స్ వ్యతిరేకంగా దూర ప్రాంతాలకు పంపే ప్రయత్నంలో ఉన్నారన్నారు. ఇసుక ఫ్రీ అనే పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. కక్ష సాధింపు చర్యలు ఆపకపోతే రానున్న రోజుల్లో మీకు అదే గతి పడుతుందని హెచ్చరించారు. ఐఏఎస్ ఆఫీసర్నేమో పక్కన పెట్టాలి, ఏ విధంగా జైలుకి పంపించాలి, ఏ ఐపీఎస్ అధికారులు జైలుకి పంపించాలి అని ఆయన చూస్తుంటే, ఎక్కడున్న స్థానిక ఎమ్మెల్యేలు చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునే వాళ్ళని కూడా వదలకుండా ఏ విధంగా రెడ్ బుక్ పరిపాలన చేయాలి అని ఆలోచన కొంతమంది ఏమో దూర ప్రాంతాలకి రూల్స్ విరుద్ధంగా దూర ప్రాంతాలు కొట్టే పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు గత 5 సంవత్సరాలు ఎప్పుడు కూడా మేము ఆ పని చేయలే. అధికారులు ఉంటే ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వానికి కొత్త పడుకుంటారు కామన్ ఎక్కడైనా సరే. కానీ ఈ విధంగా రెడ్ బుక్ పరిపాలన మరి ఇప్పుడు మేము చూస్తున్నాం, మాకు కనిపిస్తుంది ఈరోజు. ఎందుకంటే కొన్ని రూల్స్ ఉంటాయి, మరి ఉద్యోగస్తులు కూడా రూల్స్కి విరుద్ధంగా అధికారులు కూడా ప్రవర్తించుకోండి. మేము అందుకు కూడా ఆలోచన చేస్తున్నాం. ఈరోజు ఏ అధికారి తప్పు చేస్తున్నాడో రేపు రాబోయే రోజుల్లో వాళ్ళు ఊరికి మేము ఊరుకోము. ఎందుకంటే పద్ధతి ప్రకారం ఏదైనా చేస్తే మేము కూడా వాళ్ళని ఏమో గౌరవిస్తాం, అభిమానిస్తాం ఇప్పుడు కూడా. కానీ పద్ధతి దాటి ఏ అధికారి బిహేవ్ చేస్తే రేపు రాబోయే రోజుల్లో భారీ మూల్యం అధికారులు చెల్లించుకోవాల్సిన పరిస్థితి కూడా రాబోయే రోజుల్లో వస్తుంది. అది ఎంత పెద్ద అధికారం అయినా సరే. వాళ్ళంతా గొప్పగా చంద్రబాబు నాయుడు గారు మొదటి సంతకం పెట్టాడా ఇసుక మీద ఫ్రీయస్గా చెప్పి మొదటి సంతకం ఫ్రీయస్గా పెట్టాడు. ఈరోజు నియోజకవర్గంలో ఎక్కడన్నా మంత్రిని అడుగుతున్నాను, గతంలో నియోజకవర్గంలో టన్ ఇసుక ఎంత ఉండేది? 3,000 రూపాయలు టన్ దొరికితే ఈరోజు 6,000 రూపాయలు సరే టన్ను దొరికిన పరిస్థితి ఈరోజు నియోజకవర్గంలో ఉందంటే అది ఆ మంత్రిని సిగ్గు చేయడా కాదా అని చెప్పి చెప్పానంటే, దమ్ము ఉంటే మంత్రిని, దమ్ము ధైర్యం ఉంటే పరిపాలన చేస్తే ఇక్కడ ఒక ట్రాక్టర్ వేసుకుని 3,000 తెచ్చే పరిస్థితి ఈరోజు ఉందా అని చెప్తాను. దానికి ఫ్రీ ఇసుక అంటే దాని పేరు ఫ్రీ ఇసుక. 6,000 రూపాయలు 8,000 రూపాయలు ఈరోజు టన్ను ఇసుక దొరుకుతుంటే ఈరోజు సామాన్య ప్రజానికం ఏ విధంగా ఇల్లు కట్టుకుంటారో ఒకసారి చెప్పానండి, ఏ విధంగా పనులు చేస్తే చెప్పానండి. దానికి వస్తాసేమో ఈరోజు ఈనాడు పేపరు, ఆంధ్రజ్యోతి పేపరు, దానికి TV5 ఆంధ్రజ్యోతి ఏది ఫ్రీ ఇసుకే ఈ వత్తాసులకి ఛాలెంజ్ చేస్తున్నారు. ఆ ఇల్లుగా ఈనాడు విలేకరులు ఇల్లేమో ఇల్లు డాక్టర్స్ తీసుకోవాలంటే ఆంధ్రజ్యోతి విలేకరు డాక్టర్స్ తీసుకోవాలి దమ్ముంటే లేని పరిస్థితి ఈరోజు. ఈ నియోజకవర్గంలో సుమారు 6,000 నుంచి 7,000 దొరుకుతుందంటే ఇంక దీనికి అంతకంటే ఉదాహరణ ఏం కావాలి చెప్పానండి. ఇది పరిపాలన. ఈరోజు 4 నెలల కాలంలో ఈ తెలుగుదేశం పార్టీ పరిపాలన, కూటమి ప్రభుత్వం తాలూకు పరిపాలన, దానికి ముద్దు పేరు ప్రియస్క. ముద్దు పేరు ఏంటేమో ప్రియస్క, దానికి ముద్దు పేరు. కానీ ఈ విధమైన పరిపాలన ఈ రాష్ట్రంలో జరుగుతుంటే ఇంకా ప్రజలు ఏ విధంగా తిరగబడి మానరాలు ఉదయం గ్రామాలకు వెళ్ళమని చెప్తారు. మేము కాదు, మేము వెళ్ళవసరం, మేము ఇక్కడ కూర్చుంటే గ్రామాలకు తెలుగుదేశం వాళ్ళు తిరగమని చెప్తారు ఇంకా రాబోయే రోజుల్లో. కాబట్టి ఈ విధమైన పరిపాలన సాగిస్తుంటే ఇక్కడ నాయకులు ఏమో ఏం చేస్తున్నారో నా అర్థమైన పరిస్థితి ఈరోజు కనిపిస్తుంది. తప్పకుండా దీని మీద భారీ మూల్యం తెలుగుదేశం పార్టీ రాబోయే రోజు చెల్లించుకోవడం విషయాన్ని ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను.